ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన, అంతే సెన్సిటివ్ అయిన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మద్యం, అంటే ఆల్కహాల్. సమాజంలో దీని చుట్టూ ఎన్నో అపోహలున్నాయి కదా. ఈరోజు మనం ఆ అపోహలన్నీ పక్కనబెట్టి అసలు మద్యం వెనుకున్న సైన్స్ ఏంటి, దాని హిస్టరీ ఏంటి, ఇంకా చెప్పాలంటే దాని వెనుక దాగి ఉన్న చీకటి నిజాలేంటి అనేవి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పదండి మొదలు పెడదాం. ముందుగా మన కళ్ళు తెరిపించే ఒక రియల్ లైఫ్ స్టోరీతో స్టార్ట్ చేద్దాం. ఇది అమిత్ కథ. చిన్నప్పటి నుండి చూస్తే అమిత్ ఎంతో బుద్ధిమంతుడు. చదువులో ఫస్ట్, అందరూ ఐడియల్ సన్ అని మెచ్చుకునేవారు. కానీ కరెక్ట్గా 18 ఏళ్ల వయసులో కాలేజీలో ఫ్రెండ్స్ అంతా ఫోర్స్ చేశారని జస్ట్ ఒకే ఒక్క సెలబ్రేషన్ డ్రింక్ తాగాడు. అంతే, ఆ ఒక్క డ్రింక్ అతడి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. అది మెల్లగా రోజూ తాగే వ్యసనంగా మారిపోయి చివరికి తన కుటుంబాన్నే ముక్కలు చేసే స్థాయికి తెచ్చింది. ఏకంగా భార్యపై చేయి చేసుకునే గృహింసకు దారితీసింది. నిజానికి ఇది కేవలం ఒక్క అమిత్ కథ మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న లక్షలాది కుటుంబాల్లో రోజూ జరుగుతున్న విషాదం. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? మనిషిని ఆల్కహాల్ ఎలా కంట్రోల్ చేస్తోంది? సెక్షన్ 1: మద్యం తయారీ, ప్రాచీన చరిత్ర మరియు కెమిస్ట్రీ. అసలు ముందుగా కొంచెం హిస్టరీ చూద్దాం. సైంటిస్టులు చెప్పే డ్రంకన్ మంకీ హైపోథసిస్ గురించి ఎప్పుడైనా విన్నారా? దీని ప్రకారం లక్షల ఏళ్ల క్రితం మన పూర్వీకులు చెట్లపై బాగా పండిపోయి కిందపడి సహజంగా పులిసిపోయిన పండ్లను తినేవారు. వాటిలో యాక్చువల్గా 2% కంటే తక్కువ ఆల్కహాల్ ఉండేది. అలా వేలాది సంవత్సరాల పరిణామ క్రమంలో మనుషులకు ఆల్కహాల్ను కొద్దిగా తట్టుకునే సామర్థ్యం వచ్చింది. ఆ తర్వాతేమైందంటే దాదాపు 13,000 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్లోని హైఫా గుహల్లో తొలిసారిగా బీర్ తయారు చేసిన ఆనవాళ్లు దొరికాయి. అలాగే 7000 బీసీ నాటికి చైనాలోని జియాహూ ప్రాంతంలో బియ్యం, తేనెతో చేసిన డ్రింక్స్ కూడా తయారయ్యాయి. అంటే ఇది ఈనాటిది కాదు, మానవ చరిత్రతో పాటే ప్రయాణిస్తుంది. మరి ఆల్కహాల్ అసలు ఎలా తయారవుతుంది? ఇందులో ముఖ్యంగా 2 ప్రాసెస్లు ఉన్నాయి. మొదటిది ఫెర్మెంటేషన్, అంటే పులియబెట్టడం. ఇది పూర్తిగా న్యాచురల్ ప్రాసెస్. ఈస్ట్ అనే ఒక ఫంగస్ పండ్లలోని చక్కెరను తిని ఆల్కహాల్ను ప్రొడ్యూస్ చేస్తుంది. బీర్, వైన్ లాంటివి ఇలాగే తయారవుతాయి. ఇందులో ఆల్కహాల్ పర్సెంటేజ్ మహా అయితే 4-15% మాత్రమే ఉంటుంది. కానీ మనుష్యులు కనిపెట్టిన రెండో పద్ధతి ఉంది చూసారో, అదే డిస్టిలేషన్. ఫెర్మెంటేషన్ అయిన ద్రవాన్ని విపరీతంగా వేడిచేసి ఆ ఆవిరిని పట్టి చల్లార్చి చాలా స్ట్రాంగ్ ఆల్కహాల్ను తయారుచేస్తారు. మనకు తెలిసిన విస్కీ, వోడ్కా, రమ్ లాంటి హార్డ్ లిక్కర్స్ అన్నీ ఇలా వచ్చినవే. వీటిలో ఆల్కహాల్ ఏకంగా 60% వరకు ఉంటుంది. అంటే ఇది పూర్తిగా మనిషి తయారుచేసిన ఒక కాన్సంట్రేటెడ్ డ్రింక్ అన్నమాట. సెక్షన్ 2: శరీరం మరియు మెదడుపై ప్రభావం, మత్తు వెనక ఉన్న సైన్స్. అయితే ఈ ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లగానే అసలు ఏం జరుగుతుందో తెలుసా? మద్యం తాగిన వెంటనే అందులో 20% నేరుగా పొట్టలోనే అబ్జర్వ్ అయిపోతుంది. ఒకవేళ విస్కీ, సోడాలాంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగితే అది రక్తంలోకి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇక్కడే మన లివర్, అంటే కాలేయం, డ్యూటీలోకొస్తుంది. దీన్ని ప్రాసెస్ చేయడానికి లివర్ అదనపు భారం మోయాల్సి వస్తుంది. లివర్లోని ఈడీహెచ్ అనే ఎంజైమ్ ఆల్కహాల్ను ఎసిటాల్డిహైడ్ అనే ఒక అత్యంత విషపూరితమైన కెమికల్గా మారుస్తుంది. మరుసటి రోజు వచ్చే ఆ భయంకరమైన హ్యాంగోవర్, తలనొప్పికి అసలు బయోలాజికల్ కారణం ఇదే. అదృష్టవశాత్తు బాడీలో ఏఎల్డిహెచ్ అనే మరో ఎంజైమ్ ఆ విషాన్ని హాని చేయని ఎసిటేట్గా మార్చి కాపాడుతుంది. ఇదంతా బాడీలో జరిగేది కదా. మరి మెదడులో ఏం జరుగుతుంది? మన బ్రెయిన్లో ప్రధానంగా 2 ముఖ్యమైన కెమికల్ సిగ్నల్స్ ఉంటాయి. వాటిని కార్ పెడల్స్తో పోల్చవచ్చు. ఒకటి గాబా. ఇది బ్రెయిన్కు బ్రేక్ పెడల్ లాంటిది. ఇది మనిషిని చాలా రిలాక్స్డ్గా ఉంచుతుంది. రెండవది గ్లూటమేట్. ఇది గ్యాస్ పెడల్ లాంటిది. ఇది మెదడును చాలా యాక్టివ్గా, అలర్ట్గా ఉంచుతుంది. ఆల్కహాల్ ఏం చేస్తుందంటే కృత్రిమంగా ఈ బ్రేక్ పెడల్ అయిన గాబాను పెంచేసి గ్యాస్ పెడల్ గ్లూటమేట్ను అణిచివేస్తుంది. అందుకే తాగిన వెంటనే ఏదో తెలియని ఒక ప్రశాంతత, మత్తు ఆవరిస్తాయి. దానికి తోడు బ్రెయిన్లో డోపమైన్ కూడా రిలీజ్ అవ్వడం వల్ల ఆ ఫీలింగ్ ఒక వ్యసనంలాగా మారిపోతుంది. కానీ అసలు డ్యామేజ్ అంతా ఇక్కడే మొదలవుతుంది. కంటిన్యూస్గా మద్యం తాగితే
ఆలోచనలను ఎమోషన్స్ను కంట్రోల్ చేసే మెదడులోని ఫ్రంటల్ లోబ్ పూర్తిగా కుంచుకుపోతుంది. స్టార్టింగ్లో మనం అమిత్ గురించి మాట్లాడుకున్నాం కదా, అతడు ఊరికే కోపట్టం, భార్యను కొట్టడం వెనుక ఉన్న సైంటిఫిక్ కారణం ఇదే. వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉండవు. అంతేకాదు, షార్ట్ టర్మ్ మెమరీని లాంగ్ టర్మ్ మెమరీగా మార్చే హిప్పోక్యాంపస్ కూడా డ్యామేజ్ అవుతుంది. అంటే నిన్న రాత్రి ఏం జరిగిందో కూడా గుర్తుండని బ్లాక్అవుట్ స్టేజ్ అనమాట. ఇలా నాడీ వ్యవస్థ మొత్తం ఆల్కహాల్ మీద ఆధారపడిపోయి తీవ్రమైన ఎడిక్షన్కు దారితీస్తుంది. ఇక బ్రెయిన్ తర్వాత అత్యంత దారుణంగా దెబ్బతినేది లివర్. ఇది రాత్రికి రాత్రే జరగదు, దశల వారీగా నాశనమవుతుంది. ఫస్ట్ స్టెప్ ఫ్యాటీ లివర్. కనీసం ఇక్కడికి వచ్చాక ఆపేస్తే లివర్ మళ్ళీ కోలుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ అలానే కంటిన్యూ చేస్తే స్టెప్ 2కు వెళ్తుంది. అదే హెపటైటిస్, అంటే లివర్ వాపు రావడం. ఆ తర్వాత స్టెప్ 3 ఫైబ్రోసిస్, అంటే లివర్ మీద గాయాలు ఏర్పడ్డం. ఇక ఫైనల్గా స్టెప్ 4 సిరోసిస్. ఇది అత్యంత ప్రమాదకరమైన పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఒకసారిక్కడికి చేరుకున్నాక లివర్ తిరిగి కోలుకోవడం దాదాపు అసాధ్యం. ఇది వినడానికి భయంగా ఉన్నా నగ్న సత్యం. సెక్షన్ 3 ఆల్కహాల్ అపోహలు, వాస్తవాలు మరియు భ్రమలు. ఇక సమాజంలో చాలా కామన్గా వినిపించే ఒక క్వశ్చన్ ఉంది కదా, అప్పుడప్పుడు క్యాజువల్గా తాగడానికి ఏదైనా సేఫ్ లిమిట్ ఉందా? అంటే వారానికోసారో లేదా పార్టీల్లోనో మితంగా తాగితే బాడీకి ఎలాంటి హాని జరగదు కదా అని చాలామంది అనుకుంటారు. ఈ ఆలోచన మన సొసైటీలో ఎంత నార్మలైజ్ అయిపోయిందంటే అది నిజమేనని నమ్మే స్థాయికొచ్చేసింది. కానీ దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే WHO తేల్చి చెప్పిన ఒకే ఒక నిజమేంటంటే ఆల్కహాల్కు సేఫ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. ఇది అక్షరాలా నిజం. జీరో సేఫ్ లిమిట్ అంటే ఎంత తక్కువ తాగినా సరే బాడీ మీద దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. జస్ట్ ఒక్క డ్రింక్ తాగినా సరే తర్వాతి 24 గంటల పాటు బాడీలోని రోగనిరోధక శక్తి పూర్తిగా దెబ్బతింటుంది. ఇది ఎవరో చెప్తున్న మాట కాదు, ఇది పక్కా సైంటిఫిక్ ఫ్యాక్ట్. ఇంకో పెద్ద అపోహ ఏంటంటే విస్కీ లాంటివి డేంజర్ కాని రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదే కదా అని. కాని ఇక్కడున్న సైన్స్ ఈ భ్రమను పూర్తిగా బద్దలు కొడుతుంది. చూడండి, రెడ్ వైన్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయనేది నిజమే, కానీ అవి ఎక్కడి నుండొస్తాయి? ద్రాక్ష పండ్ల వల్ల వస్తాయి, అందులోన్న ఆల్కహాల్ వల్ల కాదు. ఎవరైనా ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగినా, ఒక పాయింట్ స్ట్రాంగ్ బీర్ తాగినా, లేదా ఒక చిన్న షాట్ విస్కీ తాగినా వాటన్నిట్లో ఉండే ఇథనాల్ అంటే ఆల్కహాల్ క్వాంటిటీ దాదాపు 10 నుంచి 14 గ్రాములే ఉంటుంది. అంటే మన లివర్కు అది వైనా, బీరా, విస్కీనా అని తేడా అస్సలు తెలీదు. దానికదంతా ఒకే రకమైన విషం, అన్నిటినీ అలాగే ప్రాసెస్ చేస్తుంది. సెక్షన్ 4 సామాజిక మరియు ఆర్థిక నష్టాలు. ఇప్పటివరకు మనం బాడీకి జరిగే నష్టం గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ ఆల్కహాల్ వల్ల మన సమాజానికి, ఎకానమీకి జరిగే నష్టం చూస్తే నిజంగా గుండె పిండేసినట్టనిపిస్తుంది. ఒకసారి ఫ్యాక్ట్స్ గమనించండి. తాగుబోతు భాగస్వామి ఉన్న ఇంట్లో గృహహింస జరిగే ఛాన్స్ మామూలు కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క 2020 సంవత్సరంలోనే 3300 మందికి పైగా అమాయకులు రోడ్ల మీద ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లల పరిస్థితి ఇంకా దారుణం. వాళ్ళు చిన్నప్పటినుండే విపరీతమైన ఆందోళన, డిప్రెషన్కు గురవుతున్నారు. మరోవైపు కూలీలు, సామాన్యులు తమ రోజువారీ సంపాదనను మద్యం కోసం తగలేయడంతో పేదరికమనే చక్రంలో వాళ్లు శాశ్వతంగా బందీలైపోతున్నారు. ఇదంతా వింటుంటే అమితింట్లో జరిగిన గొడవలు, ఆ డ్రామా అంతా మనకు కళ్లముందు కనిపిస్తోంది కదా. ఈ ప్రాబ్లం ఎంత తీవ్రంగా ఉందో WHO డేటా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏకంగా 26 లక్షల మంది, అవును 26 లక్షల మంది కేవలం ఈ మద్యం వల్లే చనిపోతున్నారు. అంటే ప్రపంచంలో జరిగే మొత్తం మరణాల్లో దాదాపు 5%. ఖచ్చితంగా చెప్పాలంటే 4.7% డెత్స్కు ఆల్కహాల్ ఒక్కటే ప్రత్యక్ష కారణం. ఇది మామూలు విషయం కాదు, ఇదొక సైలెంట్ మహమ్మారి లాంటిది. ఇక మన ఇండియా విషయానికొస్తే ఈ నంబర్ చూడండి, 22,000. గత 2 దశాబ్దాల్లో మన దేశంలో కేవలం కల్తీ మద్యం, అంటే ఏమాత్రం క్వాలిటీ లేని విషపూరితమైన మిథనాల్ కలిపిన సారా తాగి ప్రాణాలు కోల్పోయిన వాళ్ల సంఖ్య ఇది. ఎక్కడో చౌకగా దొరుకుతుంది కదా అనే ఆశపడి ఎంతోమంది పేదలు తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. ఎడిక్షన్ మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో చెప్పడానికి ఇదొక అత్యంత క్రూరమైన ఎగ్జాంపుల్. సెక్షన్ 5 కోలుకోవడం మరియు సహాయం పొందడం. సరే, ఇదంతా విన్నాక అసలు దీనికి సొల్యూషన్ లేదా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఉంది. మన అమిత్ కథకే వద్దాం. ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
అమిత్ తన ఫ్యామిలీని, లైఫ్ను పూర్తిగా కోల్పోయే స్టేజ్కొచ్చినప్పుడు తప్పు తెలుసుకున్నాడు. ఆల్కహాలిక్స్ అనానిమస్ అంటే వాళ్ళ సాయం తీసుకున్నాడు. మొదట్లో రికవరీ ప్రాసెస్ నరకంలాగా అనిపించింది. మామూలు సాలిడ్ ఫుడ్ తినడానికి కూడా చేతులోనికేవి, విపరీతమైన విత్డ్రాయల్ సిమ్టమ్స్ అనుభవించాడు. కాని గివప్ ఇవ్వలేదు, గట్టిగా పోరాడాడు. రిజల్ట్ ఏంటంటే ఈరోజు 47 ఏళ్ల వయసులో అమిత్ ఒక సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఎంతో హెల్దీగా, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. సో హోప్ ఖచ్చితంగా ఉంది. ఎవరైనా సరే ఈ వ్యసనం నుండి బయటపడాలంటే ఫాలో అవ్వాల్సిన బేసిక్ అండ్ పవర్ఫుల్ స్టెప్స్ ఇవే. స్టెప్ 1, ముందుగా ఒక ప్రాబ్లం ఉందని ఏమాత్రం సిగ్గుపడకుండా మనస్ఫూర్తిగా ఒప్పుకోవడం. నిజానికి రికవరీలో ఇదే అతిపెద్ద సవాలు. స్టెప్ 2, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం. అవసరమైతే 1446 లాంటి హెల్ప్లైన్కు కాల్ చేయవచ్చు, లేదా అమిత్లాగా సాయం తీసుకోవచ్చు. స్టెప్ 3, ఇది చాలా ముఖ్యం. జీవితాంతం మళ్లీ ఆ మద్యాన్ని ముట్టనని గట్టిగా డిసైడ్ అవ్వడం, రికవరీకి కట్టుబడి ఉండటం. ఒకసారి 2 కెమికల్ ఫార్ములాలను కంపేర్ చేసి చూద్దాం. ఒకవైపు H2O అంటే మనందరికీ తెలిసిన నీరు. ఇది సేఫ్, మనల్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది, అసలు జీవరాశికి అత్యంత ప్రాణాధారం. మరోవైపు C2H5OH అంటే ఇథనాల్, ఆల్కహాల్. ఇది విషం, వ్యసనంగా మారుతుంది, పైగా బయాలజికల్గా బాడీని లోపలి నుండి విధ్వంసం చేస్తుంది. రేపు పొద్దున్న ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు చేతిలో ఆల్కహాల్ గ్లాస్కి బదులు ఒక నీళ్ల గ్లాస్ పట్టుకోవడమనేది సైంటిఫిక్గా చూసినా, హెల్త్ పరంగా చూసినా ఎంతో బెస్ట్ ఆప్షన్ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక ముగించే ముందు ఒక చిన్న లాజికల్ పాయింట్ గురించి ఆలోచిద్దాం. ఇదంతా చూశాక దానివల్ల బాడీకి జరిగే డ్యామేజ్ ఏంటి, ఫ్యామిలీస్కి జరిగే నష్టమేంటి అని చాలా స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా కేవలం జస్ట్ ఒక్క డ్రింక్ కోసం అంత రిస్క్ చేయడం నిజంగా అవసరమా? ఎవరైనా ఫ్రెండ్స్ ఒక్క డ్రింక్ తీసుకుందామని అడిగినప్పుడు ఈ వాస్తవాలన్నీ ఖచ్చితంగా గుర్తుకురావాలి. ఈనాటి మన విశ్లేషణ ఆల్కహాల్ వెనుక ఉన్న నిజాలను అర్థం చేసుకోవడానికి ఒక మంచి కనువిప్పు లాంటిదని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.